వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ 2000 రూపాయల నోటును తీసుకువచ్చింది. ఈ కొత్త నోటు పైన ఎన్నో రకాల రూమర్లు, పుకార్లు, ప్రచారాలు సాగాయి, కొనసాగుతున్నాయి కూడా. పెద్ద ఎత్తున నమ్మశక్యం కాని అంశాలని 2000 రూపాయల నోటుకు ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. జీపీఎస్ ఆధారిత మైక్రోచిప్ పెట్టారని, అందువల్ల పెద్ద మొత్తంలో నోట్లు ఎవరి వద్ద ఉన్నా తెలిసిపోతుందని తొలుత ప్రచారం సాగింది. కొత్త నోట్ల విడుదల తర్వాత ఆ విషయం అంతా ఉతిదే అని తేలిపోయింది. తాజాగా మరో కొత్త ప్రచారం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పుడు 2000 రూపాయల నోటులో రేడియో ధార్మిక ఇంకు ఉందని, దానివల్ల పెద్ద ఎత్తున నోట్లు ఎక్కడ ఉన్నా కనిపెట్టవచ్చని చెబుతున్నారు. 2000 రూపాయల నోటులో చిప్ ఉందన్న ప్రచారం ఎంత అవాస్తవమో ఇది కూడా అంతేనని అంటున్నారు. అసలు ఈ నోటు తయారీ విషయంలో రెగ్యులర్గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లే తప్ప ఎలాంటి అదనపు ఫీచర్లు లేవని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. అలాగే ముద్రణకు రేడియో ధార్మిక ఇంకు వాడారన్న ప్రచారం కూడా ఉత్తిదేనని తెలిపారు. సో ఇలాంటి అర్థం లేని పుకార్లని మీరు నమ్మకండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.